విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల న్యాయమైన ఆకాంక్ష అని, ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ ప్రక్రియ ద్వారా జరిగిందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. అటువంటి పవిత్రమైన ప్రక్రియను అత్యంత హింసాత్మకమైన భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను వక్రించడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి విమర్శించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు ప్రజా సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజాశాంతిని కాపాడడానికి చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తేజస్వి సూర్యపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీని కోరారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఏపీ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారామె. తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని గౌరవిస్తూ దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా, చరిత్రను వక్రీకరించేలా తేజస్వి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. తేజస్వి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవాణి నిధులతో నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలను నిర్మించాలని, వీటి పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 22 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించి భక్తులకు మెరుగైన వసతులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లోనూ నాణ్యమైన అన్న ప్రసాద వితరణ జరగాలని, పాకశాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతతో పాటు సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని, టీటీడీ అనుసరిస్తున్న క్యూ లైన్ల విధానాన్ని అధ్యయనం చేయాలని తెలిపారు. దేవాదాయ భూముల రక్షణ కోసం అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని ఆలయాల్లో వాట్సాప్ సేవలు, ఆన్లైన్ బుకింగ్స్, ప్రత్యేక వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న దేవాలయ పాలక మండల నియామకాలను తక్షణమే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. సత్యవేడు టీడీపీలో ముదిరిన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ పార్టీ నాయకత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోని వారే తన తండ్రిపై కుట్రలు చేస్తున్నారని, దళిత ఎమ్మెల్యేను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. గౌరవం లేని చోట ఉండడం వృధా అన్నారు. మొన్న సత్యవేడులో పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకడే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు అన్నం తినలేదు, ఒక పూట అన్నం తింటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్క లాంటి వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి
మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సహాయం చేసినటువంటి అందరికీ అప్పు తీస్తున్నాము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాము. అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు చేసినాము. ఎక్కడ ఎవరికి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా